ఏడాదిలో కూటమి ప్రభుత్వం తొలి అడుగు మాత్రమే వేసిందని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని వివరించాలని చంద్రబాబు సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుపరిపాలనకు తొలి అడుగు పేరు సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ మేరకు పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జూలై 2 నుంచి ప్రజల్లోకి కూటమి నేతలు వెళ్లేలా సరికొత్త కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఏడాదిలో ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలను ప్రజలకు కూటమి నేతలు వివరించేలా దీన్ని రూపొందించారు. ఈ సందర్భంగా నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చిన 94% స్ట్రైక్ రేట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుంది అని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం నిర్మోహమాటంగా నిర్ణయాలు తీసుకున్నామని, చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోలేకపోవడంలో విఫలమయ్యాము అన్నారు. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చెప్పేందుకే జూలై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలి అన్నారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన దాదాపు 75 పథకాలు పునరుద్ధరించామని అన్నారు. విధ్వంసం నుంచి వికాసం దిశగా చేపట్టిన ప్రయాణంలో సమస్యలకు భయపడట్లేదని చెప్పుకొచ్చారు. ఏడాదిలో తొలి అడుగు మాత్రమే వేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని సీఎం చంద్రబాబు నేతలకు వివరించారు. నేను 4వ సీఎం అయ్యాను. గతంలో కూడా కొన్ని ఇబ్బందులున్నాయి, కానీ ఇన్ని ఇబ్బందులు, ఇంత విధ్వంసం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇప్పటికే దగ్గర 85-86 స్కీముల్ని రివైవ్ చేశాం. దగ్గర 15,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి, లేకుంటే డైవర్ట్ చేసిన డబ్బుల్ని మళ్ళా ఖర్చు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ప్రజలకు ఇచ్చిన ప్రకారం ఈరోజు మనం విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలుపెట్టాం. క్షేత్రస్థాయిలో నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నామని, అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను బేరీజు వేస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. రోజుకు 4 ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నామని, తాను చెప్పాల్సింది వారికి చెబుతున్నాను అని అన్నారు. మారాల్సింది ఎమ్మెల్యేల పనితీరే అన్నారు. ఇప్పుడు గెలిచిన వాళ్లు మళ్లీ గెలవాలి, ఆ దిశగా పనిచేయాలి అని నేతలకు సూచించారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడాను. 1-to-1 మాట్లాడుతున్నా. అవసరమైతే ప్రతిరోజు 1 గంట పెట్టుకుంటా. ఒక 4 మీతో మాట్లాడతా. నిర్మోహమాటంగా మీకు చెప్తా. మీరు చెప్పింది వింటా. మళ్ళీ నేను గైడ్ చేస్తా. మారితే శుభం, మారకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా. మొహమాటం లేదు, ఎవరి విషయంలో మొహమాటం లేదు. నా విషయంలో కూడా చెప్తున్నా, నా కార్యకర్తలు ఎక్కడ నా కాన్స్టిట్యూన్సీ తప్పులు చేసినా వాళ్ళని పక్కన పెట్టడం తప్ప, చెప్పిన తర్వాత మార్చుకునే విధానంతోనే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని చంద్రబాబు తెలిపారు. సుస్థిర పాలన ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, గతంలో జరిగిన అనుభవాలను, ఉదాహరణలను చంద్రబాబు వివరించారు. కేంద్రంలో 11 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వమే ఉందని, అందుకే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు. 2019 ఎన్నికల్లో మనమే గెలిచి ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేది అన్నారు. డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదని, ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళకి కేవలం 11 సీట్లే వచ్చాయి అన్నారు. దీంతో డబ్బులతో ఎన్నికల్లో గెలవలేమని విషయం స్పష్టమైంది అన్నారు. అభివృద్ధి ఆదర్శంతో రాజకీయాలు చేద్దామని, ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ఎన్నికల ముందు కాదు, నిత్యం ప్రజల్లో చర్చనీయాంశం చేయాలి అన్నారు. కేంద్రం మనకు బాగా సాయం చేస్తుంది కాబట్టే వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని ఏడాదిలో బయటకు తెచ్చామన్నారు. తమకు అధికారం ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఆర్థిక ఉగ్రవాదం దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని, రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని ఏరిపారేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సత్తెనపల్లి హిట్ అండ్ రన్ వ్యవహారంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అన్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే వారిని కాపాడి ఆసుపత్రికి పంపుతాం, కానీ తన కారు కిందే కార్యకర్త పడితే పక్కకు పడేసి వెళ్లిపోయారని, ఇటీవల జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందిన ఘటనను చంద్రబాబు ఉదాహరించారు. దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన తర్వాత కూడా సొంత మీడియా ఉందని తప్పుడు ఆరోపణలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తే, తిరిగి ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, పేపర్ ఉందని, టీవీ ఉందని ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్న రాజకీయాలు? అంటే ఎలాంటి కరుడు గట్టినటువంటి వ్యక్తి ఎలాంటి నేర రాజకీయాలు చేస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తా ఉంటే, తిరిగి ఆడబిడ్డలపైన హత్యలు జరుగుతున్నాయి, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, లేకుంటే రౌడీజం జరుగుతూ ఉంది, దొంగతనాలు జరుగుతున్నాయంటే దానికి మనం జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరైనా సరే తప్పులు చేస్తే వాళ్ళని సాక్ష్యాధారాలతో పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్టేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాను. మొత్తానికి 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు చంద్రబాబు జ్ఞానోదయం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కౌంటౌన్ పెట్టుకుని పనిచేస్తున్నామని, ఎమ్మెల్యేల పనితీరు బాగా లేకుంటే మొహమాటం లేకుండా గుడ్ బై చెప్పేస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు.